జారిపోయిన పేతురు కదండి. పీటర్స్ డౌన్ఫాల్ గురించి ఈ రోజున మనం ధ్యానించుకుందాం. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏనాడు జారిపోవడానికి ఇష్టపడ్డు. ప్రతి వ్యక్తి కూడా కిందకు దిగిపోవడానికి ఇష్టపడ్డు. ఏ వ్యక్తి కూడా ఆత్మీయంగా కంటే కూడా ఆర్థికంగా ఒక వ్యక్తి డౌన్ఫాల్లో ఉండడం ఇష్టపడ్డు. ఎట్టి పరిస్థితుల్లో నేను జారిపోకూడదు అని చెప్పి అనుకుంటాడు. జారిపోతే అనేకమైన నష్టాలు ఉంటాయి. మనం జారిపోయినప్పుడు మనకేమవుతుంది? గాయాలు అవుతాయి, బురద అంటుకుంటుంది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అందుకని జారిపోకుండా నడవాలని చాలా జాగ్రత్తలు మనం తీసుకుంటాం. అలాగే ఆర్థికంగా ఏ వ్యక్తి కూడా జారిపోవడానికి ఇష్టపడ్డు. ప్రతి వ్యక్తి కూడా ఆ విషయాలు నిలదొక్కుకోవాలి అని కోరుకుంటాడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మీయంగా మనం జారిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అనేకసార్లు స్వాభావికంగా మనం జారిపోకుండా ఉండడం కోసం చాలా ఆసక్తిని చూపిస్తాం, కానీ ఆత్మీయంగా జారిపోవడం గురించి మనం అనేకసార్లు ఆసక్తి చూపించం. అమ్మో, నేను ఆత్మీయంగా జారిపోకూడదు, నేను దిగజారిపోయానా, నేను పడిపోయానా అని అనేకసార్లు మనం ఆలోచించం. అందుకని అపవాది ఏం చేస్తాడంటే మనకు తెలియకుండానే మనం పడిపోయే స్థితిలోనికి తీసుకొస్తాడు. అందుకనే బైబిల్లో ఏమనుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, జాన్ చాప్టర్ 10 verse 10, అక్కడ ఏమనుంది? దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు అని. దొంగ మొట్టమొదటి దేనికోసం వస్తాడట? దొంగతనం చేయడానికి వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు. ఎవరి దొంగ? సాతాను. సో ఏం దోచుకుంటాడు మన దగ్గర? మొట్టమొదట మన ఆత్మీయ జీవితాన్ని, మన రక్షణను దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. రెండవదిగా తర్వాత మన ఆరోగ్యం, మన ఆర్థిక లావాదేవీలు ఏమైనా కావచ్చు, అన్నీ దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన మన రక్షణని దొంగలించడానికి అపవాది ఎక్కువగా ప్రయత్నిస్తాడు. అందుకని ఒక్కొక్క మెట్టు మనకి తెలియకుండానే జారిపోయేలా అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకని ఈ రోజున మన జీవితంలో కూడా పేతురు ఏ విధంగా జారిపోయాడో ఆ లక్షణాలు ఉన్నాయేమో అని మనం కూడా పరీక్ష చేసుకుంటూ జారిపోకుండా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఎందుకోసం అంటే మనం ఈ లోకంలో ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకే విషయంలో కానీ మనం జారిపోవడానికి ఇష్టపడం, నిలదొక్కోవాలని అనుకుంటాం. కానీ మనం ఆత్మీయంగా జారిపోకుండా ఉంటే మనం అన్ని విషయాల్లో జారిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అందుకని యోహాను భక్తుడు అన్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అన్నాడు. అంటే ఆత్మీయంగా మనం ఎంతగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతామో ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా మనం పైకెక్కేలా ఉండాలని దేవుని యొక్క కోరిక, భక్తుని యొక్క ప్రార్థన. సో అటువంటి జీవితం మనకు ఉందో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క అంశాలు సుమారుగా 7-8 మాటలు ఉంటాయి. అందులో ఒక 3-4 విషయాలు ఈ రోజున మనం చూసుకుందాం. అదేంటంటే పేతురు ఏ విధంగా జారిపోయాడు అన్న దాని గురించి. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సంభవింపబోయే ఒక ప్రవచనాన్ని గురించి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 26 verse 31. నేను చదువుతున్నాను 31వ వచనం నుంచి, జాగ్రత్తగా చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్న 12 మంది శిష్యులతో ఏమన్నాడంటే, ప్రవచనం చెప్పబడినట్లుగానే గొర్రెల కాపరిని కొట్టెదను, గొర్రెలన్నీ చెదిరిపోవును అని చెప్పినట్లుగా మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు అని చెప్పి దేవుడు 12 మంది శిష్యులతో కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఉన్న పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు చూసావా, ఈ 11 మంది నిన్ను గురించి అభ్యంతరపడతారేమో కానీ నేనున్నాను చూసారా పేతురు, నేను మాత్రం నీ విషయం ఎట్టి పరిస్థితిలో అభ్యంతరపడను. నీ రొమ్మున ఆనుకుని ఉన్న యోహాను అన్నాడు చూసారా, యేసు ప్రేమించిన శిష్యుడని రాసుకున్నాడు. నీ గుండె శబ్దాన్ని వింటున్న వ్యక్తి కావచ్చు, ఈవెన్ ఆ యోహాను కూడా నిన్ను గూర్చి అభ్యంతరపడి పారిపోతాడేమో కానీ నేనున్నాను చూసావా, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరపడను దేవా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీవే 3 సార్లు కోడి కొయ్యక మునుపు అభ్యంతరపడతావు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. సో అనేక సార్లు మన ఆత్మీయ జీవితాల్లో కానీ ఎందులోనైనా సరే పడిపోయే మొట్టమొదటి మెట్టు ఏంటంటే సెల్ఫ్ రైచస్ అని అంటారు. అంటే మన జీవితంలో అహంకారం అని దీన్ని చక్కగా చెప్పుకోవచ్చు. చాలాసార్లు నేను అనే దాని మీద ఆధారపడే వ్యక్తి, అంటే నేను దీన్ని చేయగలను అనేటువంటి స్వభావం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అటువంటి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా జారే చోట ఉన్నాడని సంగతి తెలుసుకోవాలి. అందుకనే ఆయన ప్రవచనం గురించి చెప్పబడిన వాక్యాన్ని ప్రకారంగా మీరు అందరూ అభ్యంతరపడతారు అని అంటే ఈ 11 మంది ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు ప్రభువా, ఈ 11 మంది నిన్ను గురించి అభ్యంతరపడతారేమో కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా
చేయను అని చెప్పి అన్నాడు. ఎప్పుడు అయితే నేను అనే తన యొక్క స్వనీతి మీద లేకపోతే తన యొక్క అహంకారం మీద ఆధారపడి ఉన్నాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా జారిపోతాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, హబక్కుక్ చాప్టర్ 2 verse 5. అందులో 2వ భాగంలో ఒక మంచి మాట రాయబడింది, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. చూసారా, తనను బట్టి అతిశయించువాడు నిలువడు అనుంది. నేను అని చెప్పి ఎవరైనా తనని బట్టి అతిశయిస్తే గనక ఆ వ్యక్తి అంట నిలవడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయించింది. సో మన జీవితంలో అనేక సార్లు దేవుని కోసం జీవించాలనుకున్నా, లోకంలో ఏ విషయంలోనే ఏదైనా సాధించాలి అనుకుంటే, నేను చాలా డిఫరెంటు, నేను చాలా ప్రత్యేకం అని చెప్పే ఒక నేను అనే అహంకారం కనుక ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా పడిపోతాడు. నేను చెప్తున్న మాట కాదు, ఈ అహంకారం కలిగిన వ్యక్తి అంట నిలువడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుకనే మన జీవితంలో ఎప్పుడూ కూడా నేనైతే ఇలా చేయను, మిగతా వాళ్ళు అయితే అలా చేస్తారు అనే మనస్తత్వం నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే నేను అనేది ఎప్పుడు ఓడిపోతుంది. అందుకోసం అని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడు ఏమన్నాడు, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పి ఒక మంచి మాట అన్నాడు. సో నేను అనుకుంటూ నేను ప్రత్యేకం అని చెప్పే ఈ యొక్క మనస్తత్వం కనుక మనలో ఉంటే, నేనే ఇది చేయగలను అనుకునే మనస్తత్వం కనుకుంటే తప్పనిసరిగా జారిపోతాం. ఒక రోజున ఏనుగుతో ఒక ఎలుకంట సహవాసం చేయడం మొదలుపెట్టింది. మంచిగా ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టి ప్రతిరోజు ఏనుగు చెవిలో దూరి కబుర్లు చెప్తూ ఉండేది. నేస్తమా, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అని చెప్పి రోజు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఒక రోజున ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీద ఏనుగు వెళ్తున్నప్పుడు ఏనుగు చెవిలో ఈ ఎలుక దూరి ఏవో కబుర్లు ఆడుతూ ఉంటే బ్రిడ్జ్ ఊగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే బ్రిడ్జ్ ఊగుతుందో వెంటనే ఎలుక ఏమనిందంటే, చూసావా మిత్రమా, మన ఇద్దరం ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే బ్రిడ్జ్ ఎలా ఊగుతుందో అని అనింది. మన ఇద్దరం నడుస్తుంటే అంట బ్రిడ్జ్ ఊగుతుందంట. ఏనుగుకి నవ్వు వచ్చింది. అవతలకి వెళ్ళిన తర్వాత చెప్పింది, మిత్రమా ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఊపేసి వచ్చే అని చెప్పనిందంట. వెంటనే ఎలుక చెవిలోంచి బయటకు వచ్చి బ్రిడ్జ్ మీదకి వచ్చి గంతడం మొదలుపెట్టింది. ఎన్ని గంతినా దాని మీద ఉన్న ఇసుక కూడా ఎగరలేదు. అప్పుడు అర్థమైంది, బలం నాది కాదు ఏనుగుది అని చెప్పి. అలాగే మన జీవితంలో కూడా నేను అని చెప్పే ఒక అహంకారం మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం నిలవలేం. మనం ఎప్పుడైతే ఏదైనా దేవుని కృప వలన నేను చేయగలను అని అనుకుంటే అది తప్పనిసరిగా మన వలన దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. సో అందుకోసం ఈ వ్యక్తి ఏమన్నాడంటే, వీళ్ళందరూ నిన్ను గురించి అభ్యంతరపడొచ్చేమో కానీ నేనున్నాను చూసారా, నేను చాలా డిఫరెంట్, నేను అస్సలు అలా అను అని చెప్పి అన్నాడు. అలాంటి మనస్తత్వం అనుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో నిలవలేం. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 16 verse 18. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారండి, పడ్డానికి ముందంట అహంకారమైన మనస్సు నడుస్తుంది. సో అహంకారమైన మనస్సు ఎప్పుడైతే ఉందో, నేను చాలా ప్రత్యేకం అనేటువంటి మనస్సు ఎప్పుడైతే ఉందో అదంట తప్పకుండా పడిపోవడానికి ముందు ఆ మనస్సు ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. అందుకే 131వ కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు ఏమని అంటున్నాడు తెలుసా? Psalm 131 verse 1, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు అని చెప్పి అంటున్నాడు. యెహోవా నా హృదయము అహంకారం కలిగినది కాదు అని అన్నాడు. కనుక పేతురు జారిపోవడానికి గల మొట్టమొదటిది ఏంటంటే, అతని జీవితంలో అహంకారం, ఈ యొక్క సెల్ఫ్ రైచస్ అన్నది అతని జీవితంలో పడిపోవడానికి కారణమైంది. నీ జీవితంలో కూడా నువ్వు నీ సొంత బలం మీద, నీ సొంత అహంకారం మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా అంటే మనము అనేవాడంట తన మీద నమ్ముకుంటే తనని బట్టి అతిశయించేవాడు నిలువడు అని బైబిల్ చెప్తుంది. నిన్ను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నేను గ్రేట్, నేను అందరిలాంటి కాను అని నువ్వు అతిశయిస్తే అది నీకు తెలియకుండానే పడ్డ ఒక భయంకరమైన మెట్టు, జారిపోతావు, పడిపోతావు. అందుకనే ఇటువంటి ఘోరమైన పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. సో పేతురు మొట్టమొదట జారిపోవడానికి గల కారణం ఏంటంటే అహంకారం, అంటే నేను అందరికంటే ప్రత్యేకం, నేనైతే అలా చేయను అనే మనస్తత్వం. రెండవది స్లీపీనెస్, అంటే నిద్రమత్తు అని కూడా రాసుకోవచ్చు. జీవితంలో మనం ఎప్పుడు పడిపోతామో తెలుసా అండి? ఆత్మీయంగా నిద్రమత్తు గలవారంగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఆత్మీయంగా మనం జారిపోతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, మాథ్యూ చాప్టర్ 26 verse 40, ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి అనే మాట అక్కడ రాయబడింది. చూడండి,
నిజానికి ఒక భయంకరమైన శోధనని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో వారు ఎంతో అలర్ట్గా ఉండాలి. ప్రతి మెట్టు ఎక్కినప్పుడు జాగ్రత్త పడిపోతే ఎలా పడిపోతామో ఆత్మీయ జీవితంలో కూడా అంతే అలర్ట్గా మనం ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వీరందరితో ఏమని అన్నాడంటే, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను అక్కడ ప్రార్థన చేస్తానని వారందరికీ చెప్పి మెలకువగా ఉండండి అని చెప్పి రాతివేత దూరం వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. రాతివేత దూరం అంటే ఒక రాయి తీసుకొని ఇలా ఇసిరితే ఎంత దూరం అయితే వెళ్ళి పడుతుందో అంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దాన్నే రాతివేత దూరం అని అంటారు. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి మరలా వచ్చేటప్పటికి వారు నిద్రించుట చూచి అనే మాట ఉంది. ఆత్మీయ జీవితంలో జారిపోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నిద్రమత్తు. ఎప్పుడైతే జీవితంలో నిద్రమత్తును కలిగి ఉంటారో, ఇది ఆత్మ సంబంధమైన నిద్ర గురించి నేను మాట్లాడట్లేదు, స్వభావికంగానే చాలామంది స్వాభావికంగా చాలా నిద్రమత్తు కలిగి ఉంటారు. నిద్రను వారు ఎంతగానో ప్రేమిస్తారు. దాని గురించే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా పడిపోవడానికే కాదు, అనేక రకాలుగా పడిపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే ఈ నిద్రమత్తు అని మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఎంతోమంది నిద్రమత్తు వలన అనేకమైన వాటిని కోల్పోయినట్టు మనం చూస్తాం. సంసోను దెలీలా ఒడిలో ఎప్పుడైతే నిద్రపోయాడో అప్పుడేమైంది? బలాన్ని పోగొట్టుకున్నాడు. నిద్రపోవడం వల్లనే పిలకలు కత్తిరించినా తెలియలేదు. సో నిద్రమత్తు అన్నది సంసోను యొక్క బలాన్ని కోల్పోవడానికి కారణమైంది. సౌలు రాజు నిద్రపోయినప్పుడు అతని ఆయుధాలు అతను పోగొట్టుకున్నాడు. అదేవిధంగా పౌలు భక్తుడు వాక్యం చెప్తుంటే ఐతు కనేవాడు కిటికీ మీద కూర్చొని వాక్యం వింటూ డామని కింద పడ్డాడు, నిద్రపోయి చచ్చిపోయాడు అక్కడికే. సో నిద్రపోయేవాడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అందుకనే ఎక్కువ ప్రమాదాలు నిద్ర వల్లనే జరుగుతూ ఉంటాయి. ఆ నిద్ర వలన ఏ విధంగా మనం చూస్తుండగా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తుంది అస్సలు పడుకోకూడదని చెప్పట్లేదు. కనీసం 8 గంటలు తప్పనిసరిగా మనం పడుకోవాలి. కానీ 8 గంటలే మెలకువగా ఉండి మిగతా గంటలు పడుకునే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న విధంగా అనేక మంది వారి జీవితంలో నిద్ర వలన అనేకమైన వాటిని పోగొట్టుకుంటారు. చివరిగా నిద్రపోవడం వలన అనేక మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క పరలోకపు ప్రత్యక్షతలు చూసే భాగ్యం కూడా కోల్పోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు పడుకుంటే కళ్ళలో దేవుడు నాకు గొప్ప దర్శనాలు ఇస్తాడు, లేకపోతే ప్రత్యక్షతలు ఇస్తాడని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శనాల ద్వారా దర్శించాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి చెప్పాడు, నేను ఎక్కువగా పడుకుంటానండి అన్నాడు. ఎందుకోసం పడుకుంటాను అంటే, నేను ఎంత ఎక్కువగా పడుకుంటే ఆ పడుకున్నప్పుడే దేవుడు నాకు మహిమ ప్రత్యక్షతలు చూపిస్తూ ఉంటాడండి అని చెప్పి అన్నాడు. దేవుడు నీకు మహిమ ప్రత్యక్షతలు చూపించడానికి నువ్వు పడుకోవడం కాదు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీకు మహిమ ప్రత్యక్షతలు చూపించడం కోసం నువ్వు పడుకోవడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు తగిన సమయంలో పడుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తన మహిమ ప్రత్యక్షతలను చూపిస్తాడు. కానీ నువ్వు నిజంగా నిద్రమత్తు కలిగిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని మహిమ ప్రత్యక్షతను నువ్వు చూడకుండా పోతావు. చూద్దాం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 9వ అధ్యాయం. ఒక్కసారి లూక్ చాప్టర్ 9 ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వర్స్ 29. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. చాలు. ఇక్కడ ఏం జరిగింది? పేతురు మంచి మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో ఉన్నప్పుడు తను ఏం చూడలేకపోయాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం మారింది. మోషే, ఏలియాలు ఆ పర్వతం మీదకి వచ్చారు. వారు ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము నుండి చేయబోయే నిర్గమమును గురించి వారందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవేవి కూడా ఈ పేతురికి మిగిలిన వారికి తెలియలేదు. ఎందుకోసం అంటే వారు నిద్రమత్తులో ఉన్నారు. వారు మేల్కొనినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగారు. కానీ నిద్రమత్తులో ఉన్నప్పుడు యెరూషలేము యొక్క నిర్గమమును గురించి వారు తెలుసుకోలేకపోయారు. నిద్రమత్తులో ఉన్నారంట, అందుకే వారు తెలుసుకోలేదు. సడన్గా వాళ్ళకి మెలకు వచ్చింది. ఎప్పుడైతే మెలకు వచ్చిందో వెంటనే పేతురు త్వరగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమన్నాడు? ఏలినవాడా, సూపర్ లాగా ఉంది ఇదంతా కూడా, అందుకోసమే మోషేకి 1, ఏలియాకు 1, నీకు 1, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేస్తాం, ఇక్కడ సెటిల్ అయిపోండి అని చెప్పి
తాను ఏం మాట్లాడుతున్నాడో అది ఎరుగకయే మాట్లాడుచుండెను ఆనంద్. ఎందుకు తాను ఏం మాట్లాడుతున్నాడో అది ఎరుక్కు మాట్లాడుతున్నాడు అంటే నిద్ర మత్తులో ఉన్నాడు, మంచి మత్తులో ఉన్నాడు. అందుకని ఆ సమయంలో ఆ ప్రత్యక్షతల్ని చూడలేకపోయాడు. ఆ మత్తులో ఉండడం వలన మోషే, ఏలియా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంభాషణని చూడలేని పరిస్థితిలోకి వచ్చాడు. మెలకువ కలిగినప్పుడు వాళ్ళని చూసినట్టు మనం చూస్తున్నాం. సో అందుకనే ఏం మాట్లాడుతున్నాడు, ఎరుగకే మాట్లాడేశాడంట కదా. నిద్రపోయే వాళ్ళని ఎప్పుడు కూడా అడిగి సడన్గా ఏమైనా అడిగామనుకోండి, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. వారు కొన్నిసార్లు మనల్ని కూడా బుక్ చేసేస్తూ ఉంటారు. అందుకోసమని నిద్రపోతున్నాడు సడన్గా ఏం అడగకూడదు. అడిగితే తను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడినట్టుగానే మనం కూడా అనేకసార్లు వేరే వారు మాట్లాడినతో దొరికిపోతూ ఉంటాం. ఒక చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ముందునే కూర్చొని ప్రతి ఆదివారం పాటలన్నీ అయిపోయిందాక యాక్టివ్గా ఉండి వాక్యం స్టార్ట్ అయ్యేటప్పటికి గుర్రకు పెట్టి నిద్రపోతూ ఉంటే పాస్టర్ గారికి చాలా డిస్కరేజింగ్గా ఉండేది. ఏంటి ప్రభు ఈ డిస్కరేజ్మెంటు, ఎదురుగా కూర్చొని కొనకడం ఏంటి నాయన అని చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈ నిద్రమత్తు గలోడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. అందుకోసమనే అందరూ వచ్చారు, వాక్యం స్టార్ట్ అయింది. వెంటనే పాస్టర్ గారు సైలెంట్గా ఏమని చెప్పారంటే, మీలో పరలోకం వెళ్ళాలనుకున్న వారు ఒక్కసారి లేచి నించోండి అని అన్నాడు. అందరూ నించున్నారు. ఈ వ్యక్తి మాత్రం అలా కూర్చొనిలా కునుకుతూ ఉన్నాడు. అందరూ సైలెంట్గా కూర్చోండి అన్నాడు. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నరకానికి పోవాలి అనుకున్నవారు లేచి నించోండి అని అన్నాడు. ఈ నిద్రమత్తులో ఉన్నోడికి లేచి నించోండి అన్నదే అనబడింది. టక్కుమని లేచి నించున్నాడు. అందరూ నవ్వుతుంటే అన్నాడు, పాస్టర్ గారు మీరు నేను తప్ప ఎవరు నించోలేదండి అని అన్నాడంట. చూశారండి, పాస్టర్ గారిని కూడా బుక్ చేశాడు. వాక్యం చెప్తున్న పాస్టర్ గారు కూడా నించొనే ఉన్నారు కాబట్టి మీరు నేను తప్ప ఎవరు నించోలేదు సార్ అని చెప్పి అన్నాడంట. అలాగే ఇక్కడ కూడా ఈ నిద్రమత్తులో ఉన్న వ్యక్తి తాను ఏం మాట్లాడుతున్నాడో అది ఎరుగకయే మాట్లాడుచుండెను అనంది. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం నిద్రపోతున్నప్పుడు మనకి ప్రత్యక్షతలు వస్తాయని. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఏ సంఘాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ దేవుడు ఎలా ప్రత్యక్షతలు ఇస్తాడు అని దాని గురించి చాలా ఆసక్తితో తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతున్న సమయంలో ఒక దగ్గర సన్నిధి చేస్తామనంటే సన్నిధి ఏంటా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అందరూ కాలు చాపుకొని గోడకు చేరబడిపోయి గంట సేపు పడుకుంటారంట. ఆ పడుకునేప్పుడు వారికి ఏదో కనిపిస్తుందంట. ఆ పడుకున్నప్పుడు దేవుడు వారు చూపిస్తాడు. అందుకని చర్చికి వచ్చి హాయిగా వాళ్ళు గంట సేపు పడుకుంటున్నారు. అదే సన్నిధి అంట. ఇలా ఏసీ ఉంటే ఇంకా సమ్మగా ఉంటుంది కదా. సో అక్కడ చక్కగా పడుకుంటే నేను అలా కూర్చున్నాక గంట తర్వాత డ్రమ్ తీసుకొని డబడబడబడబడ డామ్ అని కొట్టేటప్పుడు అందరు లేచిపోయారు. చేట కనబడింది, ఉప్పు 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 కనబడింది, నట్టు కనబడింది, నట్టు అని చెప్పి ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. అలా దేవుడు నిద్రపోతుంటే దేవుడు చూపిస్తాడా? ఎంత భయంకరమైన విషయం. కనుక మనం అనేకసార్లు నిద్రమత్తు వలన ఆత్మీయ విషయాలు తెలుసుకోకుండా దౌర్భాగ్య స్థితిలోకి పోతాం. అందుకని ఇక్కడ పేతురు కూడా నిద్రమత్తులో ఉండడం వలన తనకి దేవుని విషయాలు తెలియలేదు, మహిమ ప్రత్యక్షతలు తెలియలేదు. అందువలన ఏమైందంటే ఏం మాట్లాడాడో తనకే తెలియదు. సగం సగం దర్శనాన్ని కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అందుకనే నిద్రమత్తు మన జీవితంలో ఆత్మీయ విషయాలకి దూరం అయిపోతాం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది, మన బలాన్ని కోల్పోతాం, మన ఆయుధాలను కోల్పోతాం. అంత మాత్రమే కాదండి, ఆర్థికంగా కూడా నిద్రమత్తు కలిగిన వారు దరిద్రులు అయిపోతారని బైబిల్ చెప్తుంది. చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత మంచిగా రాయబడిందో. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 6, సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నాను, 11వ వచనం వరకు. Proverbs chapter 6 verses 9, 10, 11. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు మడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూసారా, ఎంతసేపు పడుకుంటావయ్యా? ఇంకొంచెం సేపు, 5 minutes, ఇంకా 5 minutes మమ్మీ, ఇంకా 10 minutes అని పడుకుంటా ఉంటే దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది, లేమి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అంటుంది. ఎంత భయంకరమైన విషయం. ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. Proverbs chapter 20 verse 13. 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. చూసారండి, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము అని చెప్పి అంటున్నాడు. లేమికి భయపడి అంట, నిద్రపోకని నేను అంటలేదు, నిద్రయందు ఆసక్తి కదా. నువ్వు కనుక ఈ గంట గ్యాప్ వస్తే ఏం చేస్తావు అని అంటే నిద్రపోతాను అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. దాన్నే ఆసక్తి అంటారు అనమాట.
కొంతమందికి ఆడుకోవాలని, కొంతమందిని ఎవరో కలవాలని, కొంతమందికి ఏదో ఎవరితో సమయం గడపాలని ఉంటే, కొంతమందికి సమయం దొరికితే పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అదే ఆసక్తి అనమాట. అందుకనే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇంకో మాట కూడా చూసుకుందాం. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 23 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వర్స్ 21. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చూసారా, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చింపిగుడ్డలు ఎవరు వేసుకుంటారు? రోడ్డు మీద ముష్టి వాళ్ళు వేసుకుంటారు కదండి. అడుక్కునే వాళ్ళు చింపిగుడ్డలు వేసుకుంటారు. అంత దరిద్రంలోకి వెళ్ళిపోతారంట. ఎవరో తెలుసా? నిద్రమత్తు కలిగిన వారు. సో టోటల్గా నిద్రమత్తు అన్నది ఆత్మీయంగాను శారీరకంగా కూడా మనల్ని టోటల్గా డ్యామేజ్ చేసేస్తుంది. అందుకనే పేతురు ఎందుకు ఇంకో మెట్టు జారిపోయాడు అంటే నిద్ర అనేది ఇంకొక కారణం. కనుక మన జీవితంలో కూడా మనం నిద్ర యందు ఆసక్తి కలిగిన వారంగా ఉంటే దాని నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. మూడవదిగా పేతురు ఎందుకు జారిపోయాడు అని అంటే ప్రార్థన లేని జీవితం వలన పేతురు జారిపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 41. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడంటే ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాడు. సో ఈ యొక్క మూడవ గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థన చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది ఈ ప్రార్థన జీవితం లేకపోవడం వలన ఎంతగానో శోధనలు పడిపోయేవారుగా మనం చూస్తాం. పేతురు కూడా ప్రార్థనా జీవితం కలిగి లేడు కనుకనే మల్కు అనేవాని యొక్క చెవి తెగ నరికాడు. ఎందుకంటే శోధనలో పడిపోయాడు. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో ఎవరి మీదకైనా ఏదైనా కర్రో కత్తో తీసుకెళ్ళి అటాక్ చేయాలనే మనసు నీకు వచ్చేస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పన్నాడు. ఎంతమంది ఈ రోజున ఇటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు? చాలాసార్లు ప్రార్థన అంటే మన జీవితంలో కష్టం వస్తేనే ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. కనుక కష్టాల నుంచి గట్టెక్కిన తర్వాత కొంతమంది ప్రార్థన జీవితాన్ని మానేస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పన్నాడు. సో మన జీవితంలో శోధన వచ్చినాక ప్రార్థన చేస్తాం, కానీ శోధనలో రాక మునిపే మన జీవితంలో ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలాసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తామంటే మనకి మిగతా సమయంలో దేవునితో పని లేదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే భక్తుడు అంటే ప్రార్థన చేసేవాడు అని అర్థం అనమాట. నీ జీవితంలో నువ్వు నిజమైన భక్తుడివి అంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. బైబిల్ ఒకసారి చూడండి, ఒక మంచి మాట రాయబడింది. 32వ కీర్తన 6వ వచనం. సామ్ 32 వర్స్ 6. 32వ కీర్తన 6వ వచనం. భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని అక్కడ దేవుడు రాయించాడు. నీ దర్శన కాలమున భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అనంది. చెప్దామండి, భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. మళ్ళీ చెప్దామా? ఎస్, భక్తి గలవాడు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు. అదే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. 88వ కీర్తన 13వ వచనం 2వ భాగంలో సామ్ 88 వర్స్ 13. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని చెప్పి అంటున్నాడు. ఉదయాన్నే నా ప్రార్థన నిన్ను పలకరిస్తుంది దేవా అని చెప్పి అంటున్నాడు. ఈ రోజుల్లో మనం ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాము అంటే కేవలం మనకు అక్కర్లుంటేనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటున్నాం. మనకు కష్టాలు వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, మిగతా టైంలో దేవుణ్ణి ఏమడుగుతాం అని చెప్పి మనం అనుకుంటున్నాం. చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో ఒక బెనిఫిట్ పొందితేనే వెళ్ళాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తి గలవారు అందరూ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారంట. అందుకని ఒకప్పుడు 18 గంటలు ప్రార్థన చేశారు, 4 గంటలు ప్రార్థన చేశారు, 6 గంటలు ప్రార్థన చేశారంటే వాళ్ళకి బాగా కష్టాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అందుకని ఎక్కువ సమయం ప్రార్థన చేశారని మీరు అనుకోకండి. అసలు ప్రార్థన అంటే మన కష్టాలన్నీ చెప్పుకోవడం అనే భ్రమలో నుంచి ముందు మనం బయటకు రావాలి. ప్రార్థన అంటే ప్రభువుతో సంభాషణ అని తెలుసుకోవాలి. మనం మాట్లాడతాం, దేవుడు కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి, మనం తక్కువగా మాట్లాడాలి. అటువంటి ప్రార్థన అనేది అది 2-వే ట్రాఫిక్ లాగా ఉండాలి, రెండు వైపులా ఉండే సంబంధమై ఉండాలి. అందుకని చాలా మందికి ఏంటంటే ప్రార్థన అంటే మన కష్టాలన్నీ చెప్పేసుకొని ఆమెనని చెప్పి వచ్చేయడమే అని అనుకుంటాం. కాదు, నువ్వు భక్తి గలవాడు అనడానికి సూచన
ప్రార్థన అనేది. సో ప్రార్థనలో కష్టాలు చెప్పుకోవడమే కాదు, మన ఆనందాన్ని, మన ప్రేమను కూడా మనం పంచుకునే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. భార్య, భర్త, పిల్లలు ఉండే ఒక కుటుంబంలో ఎందుకు భార్య భర్తతో కొన్ని గంటలు గడపడానికి ఇష్టపడుతుంది? ఈ గంటల్లో నేను మాట్లాడితే నా భర్త నుంచి ఒక 2,000 రూపాయలు వస్తాయి అని ఆశించి భార్య మాట్లాడుతుందా? లేకపోతే నా భార్యతో ఈ గంట సేపు 2 గంటలు మాట్లాడితే నా భార్య దగ్గర నుంచి నాకు ఏదో లాభం వస్తుంది అని భర్త మాట్లాడతాడా? లేకపోతే పిల్లలు డాడీతో కానీ మమ్మీతో కానీ కొంత సమయం మాట్లాడడానికి, మమ్మీ ఎప్పుడొస్తారు డాడీ అని చెప్పి వచ్చినాక వాళ్ళతో గంటల తరబడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. డాడీ ఏదో ఒకటి విదిల్చుతారనా? ఎందుకోసం మాట్లాడతారు అంటే అది భార్య, భర్త, అమ్మ, నాన్న, పిల్లలు అనే ఒక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆ బంధంలో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు వారికి ఆనందం కలుగుతుంది. సో ఏదో లాభం కలుగుతుందని ఏ విధంగా భార్య భర్తలు మాట్లాడుకోరో అలాగే దేవుడు మనకి తండ్రి కనుక ఆయనతో మనం సంబంధం ఏర్పాటు చేసుకొని మాట్లాడడమే నిజమైన ప్రార్థన. హల్లెలూయా. సో దేవుడు మా నాన్న, అప్పుడు ఆయనతో మాట్లాడగలను కదా. అన్ని వేళలా మాట్లాడడానికి నాకు ఇష్టం ఉంటుంది. మీ పిల్లలకి మీతో మాట్లాడడానికి ఇష్టం ఉండదా? మీకు మీ పిల్లలతో మాట్లాడడానికి ఇష్టం ఉండదా? ఇది కూడా అంతే. ఇది తండ్రి బిడ్డల అనుబంధంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఆ పరలోకపు తండ్రితో నాన్న అని చెప్పి మన కష్టాలు, మన ఆనందం, మన దేవుని గొప్పతనం, నువ్వు చాలా గొప్ప తండ్రివి, నువ్వు అక్కడ అద్భుతం చేసావు అని మాట్లాడడానికి కుప్పలు తెప్పలు కింద అనేకమైన అంశాలు ఉంటాయి. అందుకని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రార్థన అంటే కేవలం మన అక్కర్లన్నీ చెప్పుకొని ఆమెన్ అని చెప్పడం కాదు అని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇతని జీవితంలో ప్రార్థన అనేది లేదు. అందుకని మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఎప్పుడైతే లేదో మనం కూడా తప్పనిసరిగా శోధనలో పడిపోతాం. అయితే బైబిల్ చెప్తుంది ప్రార్థన అంట భక్తి గల వారందరూ చేస్తారంట. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు భక్తుడు కాదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందుకే ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని చెప్పి అంటున్నాడు. మనం చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోతో పాటు దానియేలు కూడా ఒక ప్రాంతం నుంచి బానిసగా వచ్చాడు, కష్టంలో వచ్చాడు. బానిస బ్రతుకుతున్నప్పుడు దానియేలు 3 పూట్ల ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకోసం అంటే భక్తుడు. సో 3 పూట్ల ప్రార్థన చేస్తున్న దానియేలును దేవుడు మంత్రిని చేశాడు. ఆ యొక్క రాజాస్థానంలోనే ఒక ప్రథముడిగా చేశాడు. ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పుడు కూడా దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అతడు భక్తుడు కనుక. నేను ఈ రోజున బంగ్లాలో ఉన్నాను కాబట్టి ఈ రోజున ఇంకా నాకు ప్రార్థన చేయని అవసరం లేదు అనేది లేదు అతనికి కదండి. బానిసగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, బంగ్లాలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం అంటే అతడు అక్కర్ని బట్టి నా కష్టాలు చెప్పుకోవడానికి నా దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన నా తండ్రి కనుక అని చెప్పి అనుకున్నాడు కనుకే అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఆ ఉన్నత స్థానాన్ని చూసిన ఆనాటి ప్రజలు తట్టుకోలేక దానియేలు మీద ఏదైనా నేరం మోపుదామని ప్రయత్నించి చివరికి ఒక నేరం కనుగొన్నారు. అదేంటంటే ఇతడు ముమ్మారు ప్రార్థన చేయడం మానట్లేదు. ఈ స్థితికి వచ్చినా ఇతడు ప్రార్థన చేయడం మాత్రం మానట్లేదని ప్రార్థన చేయుట అనే నేరాన్ని వాళ్ళు కనుగొన్నారు. అటువంటి నేరం మనలో కూడా కనుక్కుంటే ఎంత బాగుండేదో కదండి. భయంకరమైన అనేకమైన శ్రమల మధ్యన కూడా దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సింహాల బోన్లోనూ ప్రార్థన చేశాడు, సింహాసనం మీద ప్రార్థన చేశాడు, బానిసగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, బంగ్లాలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఎందుకోసం అంటే ప్రార్థన అంటే నా ప్రభువుతో సంభాషణ అని చెప్పి తెలుసు. సో భక్తుడు అంటే అన్ని వేళలా ప్రార్థించేవాడు అని అర్థం. అంతేగాని భక్తుడు అంటే అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు డోర్ తీసి ప్రభువా బాగున్నావా అని చెప్పే మనస్తత్వం కలిగి ఉండకూడదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎందుకు అతడు భక్తుడని పిలువబడ్డాడు ఒకసారి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 10, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. నేను చదువుతున్నాను మొదటి 2 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 10 verses 1 and 2. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. ఎవరండి ఇతడు? భక్తిపరుడంట. కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అనుంది. అందరం చెప్దామండి. ఎస్, ఇటలీ పటాలంలో ఉన్న ఈ యొక్క కొర్నేలి అనే శతాధిపతి అంటే 100 మంది పోలీసుల మీద అధిపతి అన్న రేంజ్ అనమాట. ఒక డిఎస్పి రేంజ్లో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి అంట భక్తిపరుడు అని చెప్పంటూ ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అనుంది. ఎల్లప్పుడూ ఎందుకు ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే విపరీతమైన కష్టాలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, నలిగిపోతున్నాడా, చిదిగిపోయాడా? కాదు, అతను ఒక శతాధిపతి అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు.
ఉన్నాడంట. అంటే అతనికి ఏ శ్రమ కూడా లేదు. అన్ని ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. అందుకనే కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉండెను అని చెప్పి బైబిల్ చెప్తుంది. సో నిజమైన భక్తుడు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అటువంటి వాడిని దేవుడు నిజమైన భక్తుడు అని అంటాడు. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా బాగున్నావా అని పలకరించి వెళ్ళిపోయేవాడు నిజమైన భక్తుడు కాదు అని సంగతి మనం తెలుసుకోవాలి. ఆస్తున్నప్పుడు అంతస్తున్నప్పుడు అన్నం తినడానికి కూడా లేనప్పుడు అన్ని సమయాల్లో కూడా ప్రార్థించేవాడే నిజమైన భక్తుడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. సో పేతురు జారిపోవడానికి గల ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే తన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు, మత్తులో ఉన్నాడు. అదేవిధంగా తన యొక్క అహంకారం మీద ఆధారపడ్డాడు. అందుకనే ఒక్కొక్క అడుగు కూడా జారిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా నేను చేయగలను అనే మనస్తత్వం ఉంటే తప్పనిసరిగా నువ్వు ఎప్పటికీ నిలవబడలేవు. కనుక ఆ మనస్తత్వం నుంచి ముందు బయటికి రావాలి. రెండవదిగా నిద్రమత్తు అనే దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఎందుకంటే నిద్రమత్తు అనేది చాలా భయంకరమైన జారుడు మెట్టు. నిద్ర కలిగిన వాడు చూస్తుండగానే, అంటే ఒక 70 సంవత్సరాలు బతికేవాడు 40 సంవత్సరాలు పడుకొనే ఉండే పరిస్థితి, జీవితంలో ఏది సాధించలేని పరిస్థితి. నిద్రమత్తు వలన ఆయుధాలు పోగొట్టుకుంటారు, బలాన్ని పోగొట్టుకుంటారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, ఆత్మీయ దర్శనాలు చూడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. చివరికి దేవునికి వ్యతిరేకంగా జీవించే దౌర్భాగ్య స్థితిలో దిగిపోతారు. చింపి గుడ్డలు ధరించే అంత దారిద్ర్యంలోకి దిగిపోతారు. అందుకని నిద్ర మత్తు అన్నదాని నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన లేమి వలన శోధనలో పడ్డాడు. అందుకనే ప్రార్థన లేకపోతే కూడా ఇంకొక మెట్టు మనం జారిపోయినట్లే. ఈ విధంగా అపవాది ఒక్కొక్క మెట్టు జారిపోయి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి దిగజారిపోయినాక అప్పుడు మనల్ని పాతాళానికి తీసుకెళ్ళడానికి మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాడు. అందుకని ఈ విషయాల్లో జారిపోకుండా పైకెక్కే ప్రజలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ప్రార్థించేయండి. మనం విన్న వాక్యం మన హృదయంలో పని చేయాలి. ప్రభు, ఈ 11 మంది కంటే నేను చాలా గ్రేట్ అన్నటువంటి పేతురులాగే నువ్వు కూడా అనుకుంటున్నావా? నీ జీవితంలో నిద్ర మత్తు కలిగిన వ్యక్తిగా ఉంటే ఈ రోజు నుంచి నిద్ర విడిచిపెట్టు. లేదు అంటే దరిద్ర్యం లేమి తప్పకుండా నిన్ను పట్టుకుంటుంది. ఆర్థికంగా కూడా నువ్వు దీవించబడలేవు. ఐతుకు అనేవాడు నిద్రలోనే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను నిద్రలోనే తన బలాన్ని పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో సమయం దొరికితే నిద్రపోయే వ్యక్తివైతే దరిద్రాన్ని అనుభవిస్తావు, దారిద్ర్యాన్ని అనుభవిస్తావు, లేమిని అనుభవిస్తావు. నీ జీవితంలో బంగ్లాలో ఉన్నా, బానిసగా ఉన్నా, గంజన్నం తిన్నా, నువ్వు ఇంకా మంచి స్థితిలో ఉన్నా, అన్ని సమయాల్లో కూడా నువ్వు ప్రార్థనాపరుడిగా ఉండాలి. అమ్మతో నాన్నతో ఎందుకు మాట్లాడతావో దేవునితో కూడా అందుకే నువ్వు మాట్లాడాలి. నీ జీవితంలో ఆయన తండ్రి అని గుర్తించినప్పుడు ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడతావు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుంటాను అని చెప్పి ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది లైవ్లో చూస్తున్నారు, వారితో పాటు ఇక్కడ ఉన్న మా సంఘం అంతటితో మీరు మాట్లాడండి. యేసు నామంలో ఈ మాటలు వారి హృదయంలో ముద్రించబడును గాక. ఈ మాటల ప్రకారంగా వారి జీవితంలో జారిపోకుండా, పడిపోకుండా వారి రక్షణ కాపాడుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.